వాట్ ఆర్ యువర్ స్టాండర్డ్స్? మీ స్టాండర్డ్స్ ఏంటి? అసలు స్టాండర్డ్ అంటే ఏంటండి, నాకు తెలీదు అని అనుకుంటున్నారేమో. దేని బట్టి అయితే జీవిస్తారో అదే మీ స్టాండర్డ్, అదే మీ నైతిక నియమం అవుతుంది. ఏంటి ఆ స్టాండర్డ్? సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంతగా నన్ను బెదిరించినా నేను మాత్రం అబద్ధము ఆడను, నేను దొంగలించను, నేను అబద్ధం ఆడను, నేను వస్తానంటే వస్తాను, రానంటే రాను. ఇది నా మాట, నా మాట పైన నిలబడతాను అనేది ఒక స్టాండర్డ్. నేను చెప్పిందే చేస్తాను. ఎస్ అంటే ఎస్ అంటాను, నో అంటే నో అంటాను, మరలా మార్చను. నేను వక్రీకరించను నా మాటల్ని. నేను ఏది చెప్పానో దానిపైన నిలబడతాను. మీ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఆ రోజు మీరు రాలేదు, ఏమైంది, ఎందుకు రాలేదు అని అడిగితే నాకు బాలేదు. కానీ నిజంగా మీకు బాలేదా? నిజంగా మీకు అనారోగ్యమా? కాదు, అబద్ధము. నో స్టాండర్డ్స్. సత్యము సత్యముగా చెప్పకుండా భయపడి బెంగ పెట్టుకొని, లేకపోతే నాది పోతదేమో, నాది ఊడిపోతుందేమో అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారంటే యూ డు నాట్ హ్యావ్ అ స్టాండర్డ్, అ క్రిస్టియన్ స్టాండర్డ్. ప్రతి క్రైస్తవునికి నైతిక నియమాలు ఉండాల్సిందే.